ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి ఒక పునరుద్ధాన దినమున దేవుడు మనందరినీ సజీవులుగా ఆయన సన్నిధిలో ఉంచినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఆయన కృప లేకుండా మనము సజీవులముగా లేము. ఆయన కృప లేకుండా మనం ఏమీ చేయలేము. హల్లెలూయా. మరి గడిచిన వారం మనము విన్నటువంటి వాక్యమును మరి ఒకసారి సింపుల్గా ఒకసారి మెమరైజ్ చేసుకుందాం. అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరు కూడా దేవుని ఆలయాన్ని పాడు చేయలేరు. కానీ దేవుడు ఏమన్నాడు? దేవుని ఆలయాన్ని పాడు చేసే వాళ్ళని ఆయన నాశనము చేస్తానని ఉంది. ఓకే, ఎవరైతే దేవుని మందిరాన్ని పాడు చేస్తారో వారిని ఆయన నాశనం చేస్తాడని ఉంది. సో మరి పాడు చేసే అవకాశం ఉంది అని మనం కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయంలో చూసాం. ఎవరికి ఉందా అవకాశం అని అంటే ఈ యొక్క సంఘములో దేవుని శరీరముగా ఉన్నటువంటి సంఘములో భాగమైన వాళ్ళే. మరి ఇంకా సరైనటువంటి మెచ్యూర్డ్ అనగా ఏమంటారు, మెచ్యూర్డ్ అంటే పరిపక్వత చెందినటువంటి వాక్యము తెలియకపోవటం ద్వారా, రెండవది విభేదాలు పెట్టుకోవటం వల్ల, మీరు అది మేమీది అనేటువంటి విభేదాలు, ఈ డివిజన్స్ ఉండటం వల్ల ఇలాంటి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. వారిని దేవుడు మరి నాశనం చేస్తాడనే విషయాన్ని మనం చూసాం. అయితే ఈరోజు ఇంకొక అంశము, దానికి సంబంధించిన ఇంకొక అంశంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. అయితే మీకు తెలియజేసినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు తెలియజేసిన సత్యం ఏంటంటే, టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్, చర్చ్ ఈజ్ డిఫరెంట్. ఏమండి? దేవుని ఆలయము వేరు, సంఘము వేరు. ఓకే, దేవుని ఆలయము అని పాత నిబంధనలో చెప్పబడింది వేరు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం తర్వాత చెప్పబడింది వేరు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బైబిల్ని సరిగా అర్థము చేసుకోవాలని అంటే పాత నిబంధన వేరు, క్రొత్త నిబంధన వేరు అనే విషయాన్ని తెలుసుకోవాలి. క్రొత్త నిబంధనలో కూడా పునరుద్ధానానికి ముందు, పునరుద్ధానానికి తర్వాత వేరు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ వ్యత్యాసము తెలియకుండా మీరు ఎంత చదివినా బైబిల్ కన్ఫ్యూజన్గానే ఉంటుంది. బోధించే వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మోసం చేస్తూనే ఉంటారు, మీరు మోసపోతూనే ఉంటారు. పాత నిబంధనలో దేవుని ఆలయము అని అంటే అది ఒక కట్టడం, ఒక మందిరం, ఒక మందసం, దేవుని మందసం ఉండేటువంటి స్థలం. అక్కడ దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఆకాశము నుంచి కురిపించిన మన్నా ఉంటుంది, అహరోను చేతి కర్ర ఉంటుంది. అది అతి పరిశుద్ధమైన స్థలంగా దాన్ని ఎంచుతారు. దాన్ని దేవుడు చెప్పినట్టుగా పరిశుద్ధపరిచి ఆ స్థలాన్ని ఉంచుతారు. అక్కడికి దేవుని ఆత్మ వచ్చేది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా అది కంటిన్యూ అయ్యింది. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో మనందరి కొరకు మరణించి పునరుద్ధరణి తిరిగి లేచినంత వరకు కంటిన్యూ అయింది. ఆయన తిరిగి లేచిన తర్వాత నూతనమైనటువంటి దేవుని ఆలయాలు మొదలైనవి. అవేంటో మనం లాస్ట్ వీక్ చూసాం. నువ్వు నేనే దేవుని ఆలయము. అవునా? సో టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే ఎవరంటే మీరు నేను, అనగా నువ్వు నేను. సంఘము, చర్చ్ అంటే నువ్వు నేను అందరం కలిస్తే సంఘం. హల్లెలూయా. అంటే టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని ఆలయమైనటువంటి మనందరము కలిస్తే అది సంఘము. అర్థమైందండి? సో దేవుని ఆలయానికి సంఘానికి ఉన్న డిఫరెన్స్ ఎక్కడ? పునరుద్ధానము తరువాత. పునరుద్ధానానికి ముందు దేవుని ఆలయం అనగానే అది ఒక కట్టడమే, ఖచ్చితంగా కట్టడమే. కానీ పునరుద్ధానం తర్వాత అలాగా కానే కాదు. హల్లెలూయా. దీన్ని ఖచ్చితంగా మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోవాలా క్రైస్తవులందరూ.
ఇది అర్థం కాకపోతే, ఈ సత్యం తెలియకపోతే, ఇది బేస్ ఫౌండేషన్. ఇప్పుడు సంఘం అనేది దేని మీద కట్టబడిందని వాక్యం చెప్తా ఉందండి? క్రీస్తు అనే బండ మీద కదా. ఇప్పుడు ఈ బిల్డింగ్కి క్రీస్తు అనే బండ ఉందా? ఈ బిల్డింగ్కి ఉందా? మామూలు రాయే ఉంది దీనికి. ఏ బిల్డింగ్ అయినా చూడండి ప్రపంచంలో క్రీస్తు అనే బండ ఉంటుంది, అక్కడ ఉండదు, రాయే ఉంటుంది. లోక సంబంధమైన వస్తు సంబంధం రాయే ఉంటుంది. కానీ సంఘము అనేది యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మకు నిలయమైనటువంటి వ్యక్తి యొక్క జీవితం ఏదైతే ఉందో, ఆ వ్యక్తిని, ఆ దేహాన్ని, ఆ జీవితాన్ని దేవుని ఆలయంగా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి మొదటి శరీరము, లేదంటే అలాంటి మొదటి రాయి ఎవరయ్యా అంటే క్రీస్తు. ఆ క్రీస్తు అనేటువంటి, యేసుక్రీస్తు అనేటువంటి ఆ బండ మీద అపోస్తులు పేర్చబడ్డారు. వారి తర్వాత పౌలు గారు, ఇలాంటి వాటి శిష్యులు పౌలు. ఆ తర్వాత ఇప్పుడు దాకా మనం అర్థమవుతున్నది, క్లారిటీ వచ్చిందా? రైట్. ఇప్పుడు మనం మార్కు సువార్త 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. Mark Gospel 13th chapter 1st and 2nd verses. And as he went out the temple, one of his disciples said unto him, Master, see what manner of stones and what buildings are these? చదవమ్మా. ఆయన దేవాలయంలో నుండి వెలుచుండగా, జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళుచుండగా అని అక్కడ ఉంది. అండ్ ఇంగ్లీష్ లో చూస్తే అండ్ హీ వెంట్ అవుట్ ఆఫ్ ద టెంపుల్, అంటే దేవాలయం నుంచి బయటికి వచ్చేసాడు. అక్కడ వెళ్ళుచుండగా అని ఉంది. ఓకే, రైట్. వచ్చేసిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ రాళ్ళు చూసావా ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఈ కట్టడములు ఎలాంటివో, ఏం కట్టారండి ఈ బిల్డింగ్, అసలు ఏం కట్టారండి ఈ సంఘ, ఈ మందిరం, అంటే ఈ మందిరాన్ని, అప్పుడు మందిరమే కదా, అదే మందిరం, ఏం కట్టారండి మందిరం అని చూడుమని ఆయనతో అనెను. ఎవడు చెప్తున్నాడండి? యేసుప్రభు చెప్తున్నాడు. అసలు మనం ప్రైజ్ చేయాల్సింది ఎవరిని చెప్పండి? మనం పొగడాల్సింది ఎవరిని? అబ్బా ఆహా ఓహా అని అనాల్సింది ఎవరిని? యేసు ప్రభుని. అయితే ఆ యేసు ప్రభుతోనే ఈ శిష్యుడు ఏమని చెప్తున్నాడు? చూసావా బిల్డింగ్, అబ్బా ఏముందో ఆలయం అని చెప్తుంది. దేని గురించి? ఇంకో విషయాన్ని మనం అక్కడ గమనించాలి. అక్కడ ఏంటి? యేసు ప్రభువు ఆ మందిరంలో నుంచి, ఆలయం నుంచి బయటికి వచ్చేసాడని ఉంది అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? యేసు ప్రభు వారు నీలో నాలో ఉంటేనే మనం దేవుని ఆలయం. పాత నిబంధనలో దేవుని ఆత్మ అందులో అక్కడికి వచ్చినప్పుడే అది ఆలయం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన మందసము, లేదంటే ఆయన ఇచ్చిన మన్నా, అదేవిధంగా అహరోను చేతికర్ర ఇవి ఉన్నంత మాత్రం అది మందిరం అవ్వదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ అక్కడికి వస్తుందో అప్పుడు అది మందిరం. ఇక్కడ ఆ పరిస్థితులు ఏం జరగట్లే, అక్కడేం లేవు. యేసుప్రభు వెళ్ళాడు లోపలికి, మళ్ళీ బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, చూసావా బిల్డింగ్ ఎంత బాగుందో అని చెప్తున్నాడు ఆయన. అంటే ఈ రోజున క్రైస్తవ సమాజం కూడా అలాగే అయిపోయింది. కరుణాపురం, లేకపోతే కల్వరి, లేకపోతే ఇంకోటి ప్రపంచంలో ఇంకెక్కడ ఉండుండొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండుండొచ్చు. బిల్డింగ్లు నేను మాట్లాడే జాగ్రత్తగా గమనించండి, మీరు చర్చ అనట్లా నేను. బిల్డింగ్లు ఎక్కడెక్కడో ఉండుండొచ్చు, చాలా గొప్పగా, ఎంతో విలువైనటువంటి, ఆ దేశం నుంచి ఈ రాయి, ఆ దేశం నుంచి ఈ అద్దం, ఆ దేశం నుంచి తెప్పించి కట్టుండొచ్చు. బా ఏం కట్టారండి బిల్డింగ్, ఏముందండి అబ్బా అనట్లా మనోళ్ళు ఏమంటున్నారు? చర్చ్, బా ఏం కట్టారండి చర్చ్ అంటే ఎంత తప్పు మాట్లాడుతున్నారో ఆలోచించండి ఒకసారి. చర్చ్ ఎంత బాగా కట్టారండి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు మాట్లాడుతుంది తప్పు. అది చర్చ్ కాదు, అది కట్టడం. దట్స్ ఎ బిల్డింగ్ స్ట్రక్చర్. అసలు నువ్వు పోడాల్సిన ఎవరిని పోలాలి? యేసు ప్రభుని. అప్పుడు వారు, ఆ శిష్యుడు అలా చేశాడంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే అప్పటికి ఇంకా ఆయన మన కొరకు మరణించలేదు, పునరుద్ధరణ తిరిగి లెగవలేదు.
అదేవిధంగా అపోస్తుల సంఘాన్ని మరి పేతురు ద్వారా ప్రారంభించను లేదు. కాబట్టి అప్పుడు అతను అలా అంటలో తప్పు లేదు. కానీ ఈ రోజుకి కూడా క్రైస్తవులందరూ ఏం కట్టారండి చర్చ్, చర్చిలో సౌండ్ సిస్టమ్ ఉంటుంది గురు, ఏంటిది? ఎవరిని పొగుడుతున్నాను? బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువుని తప్ప ఏ మనిషిని కూడా మనం పొగడకూడదు, ఏ మనిషిని కూడా మనం గణపరచకూడదు. అలాంటిది నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఒక కట్టడాన్ని నువ్వు పొగుడుతున్నావు. అప్పుడు ఆ శిష్యుడు అన్నాడంటే తప్పు లేదు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు చూసావా, ఇది పాపము. గుర్తుపెట్టుకు, ఏంటిది? పాపము. ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు చూడండి, 2వ వచనం మనం చూసినట్లయితే, అండ్ జీసస్ ఆన్సరింగ్ సెడ్ unto him, seest thou these great buildings? There shall not be left one stone upon another that shall not be thrown down. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. వాస్తవేగా యేసు ప్రభు వారు దాని గురించి ఏమన్నారండి? చర్చ్ అన్నారా దాన్ని? దేవుని ఆలయం అన్నాడా? చదువు మళ్ళీ ఇంకోసారి. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు, ఆయన బయటకు వచ్చింది దేని నుంచి? 13వ వచనంలో ఏమని రాసింది? టెంపుల్, దేవాలయం అని ఉంది. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? కట్టడం. ఈ దేవాలయం అంటున్నాడా? కట్టడం అంటారు. అర్థం చేసుకోండి బాబు క్రైస్తవులు కొంచెం. ఈ కట్టడం అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కట్టడం మందిరం కాదు అది. యేసు ప్రభు లేనిది ఏది మందిరం కాదు. యేసు ప్రభు ఉండగలిగింది ఎందులో? నీలో నాలో మాత్రమే. ఒక స్థలములో, ఒక కట్టడంలో ఆయన ఉండడు. ఆయన అంటున్నాడు ఈ కట్టడాన్ని, చదువమ్మా చదువు. అందుకు యేసు, ఈ గొప్ప కట్టడంలో చూచున్నావే, రాతి మీద రాయి ఒకటైనా లేకుండా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పెను. ఇప్పుడు యేసు ప్రభు వారు అన్నారంటే జరుగుద్దా జరగదా? అంటే యేసు ప్రభువే దేవుని మందిరాన్ని కూల్చేసాడు, అంతేనా? కూలిపోద్దని చెప్తున్నాడు, కూలిపోవాలని చెప్తున్నాడా? రాయి మీద రాయి లేకపోవడం అంటే నేలమట్టం అంటారు తెలుగులో. ఒక రాయి మీద ఇంకో రాయి ఉన్నా నేలమట్టం కాదు, కొంత హైట్ ఉన్నట్టే. నేలమట్టం చేయబడుతుంది అంటున్నాడు ఆయన. ఏదది? ఈ కట్టడం. ఈ రోజున దేవుని మాటగా నేను కూడా చెప్తా ఉన్నాను, కరుణాపురంలో ఉన్న కట్టడమైనా, కల్వరి కట్టడమైనా, ఈ కట్టడమైనా, ఇక్కడ మనం ఉన్నటువంటి కట్టడమైనా ఒకరోజు ఏమండి ఉంటుందా? ఇలాగే శాశ్వతంగా ఉంటుందా? హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. కట్టడము అన్నాడు ప్రభు. పైన వచనములో ఆయన మందిరము నుంచి బయటికి వచ్చాడు అని ఉంది. కట్టడం. ఏ కట్టడము కూడా ఎప్పటికీ అలాగే ఉండదు, అది నేలమట్టం అవ్వాల్సిందే. ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు విజయవాడలో జరిగినటువంటి ఫ్లడ్స్ మనం చూసాం. ఎంతో బాధాకరం, హృదయ విదారకం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, సమస్తం కోల్పోయారు. చాలా బాధాకరం. ఆ యొక్క కట్టడాల్లో దేవుని మందిరాలని చెప్పబడే కట్టడాలు ఉన్నాయా లేవా? అవి కూడా మునిగిపోయినాయా లేవా? అవి కూడా పాడైనయా? అవేంటవి? కట్టడములు, బిల్డింగ్స్. దే ఆర్ నాట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆర్ చర్చ్. వీఆర్ ద చర్చ్. ప్రభు ఏమన్నాడంటే ఒక రాయి మీద ఒకటి లేకుండా అవి నేలమట్టము చేయబడతాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి సత్యము ఆయనే అయి ఉన్నాడు కాబట్టి ఆయన సత్యాన్నే పలికాడు. హీ రైట్లీ సెడ్ దట్ నథింగ్ విల్ స్టాండ్ హియర్. కానీ ఈ జ్ఞానము లేనటువంటి, ఈ పరిపక్వత లేనటువంటి
బోధకులు, డబ్బు ఆశ కలిగినటువంటి బోధకులు, గ్రీడీ సర్వెంట్, సో కాల్డ్ పాస్టర్స్, గ్రీడీ పీపుల్. ఇంకా పాత నిబంధనలోని వాక్యమును చూపించి, వాక్యాన్ని చెప్పి మందిరము కడుతున్నాము అని విశ్వాసులను మోసం చేస్తూ, వారి దగ్గర డబ్బులు లూటీ చేస్తూ వీళ్ళు ధనవంతులవుతున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, పాత నిబంధన క్రొత్త నిబంధన వేరు. మనం క్రొత్త నిబంధనలో ఉన్నాము. హల్లెలూయా. పాత నిబంధనని ఆచరించే వారిగా మనము లేము. క్రొత్త నిబంధననే ఆచరించే వారిగా మనం ఉన్నాము, ఆచరించాలి. పాత నిబంధనను కూడా మనము పరిగణలోకి తీసుకోవచ్చు. ఎలాగా అంటే, ఆ పాత నిబంధనలోని విషయాలను కూడా క్రొత్త నిబంధనతో అనుసంధానము చేస్తూ, సరిపోలుస్తూ మనము ఆ పని చేయగలగాలి తప్ప పాత నిబంధనని యాజ్ ఇట్ ఈస్గా మనం ఫాలో చేయకూడదు. జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి ఏ విధంగా ఈ ధనాపేక్ష కలిగినటువంటి, డబ్బు ఆశ కలిగినటువంటి దొంగ బోధకులు, లేదా దేవుని జ్ఞానములో పరిపక్వత, మెచ్యూరిటీ లేనటువంటి బోధకులు మందిరములు కట్టడము అనే విషయాన్ని ఏమి చూపించి మోసం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. హగ్గై గ్రంథము మీరు చూడండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద సేవకులు ఎవరైనా కూడా ఈ వాక్యాన్నే చెప్పి మందిరాన్ని మనం కట్టాలి, మందిరాలు కట్టాలి, లేదంటే పెద్ద మందిరాన్ని కట్టాలి, దేవుని ఆలయాన్ని కట్టాలి, చర్చి కట్టాలి అని చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి, లేదంటే గుంజి లాక్కొని, అంటే మోసపూరితంగా ఆ బిల్డింగ్ అతని పేరు మీద, అతని కుటుంబ సభ్యుల పేరు మీద, ఒక సంస్థ పేరు మీద అతని ప్రాపర్టీ పెరిగిపోయి ఉంటుంది. జాగ్రత్త గమనించండి. అయితే ఇదే వాక్య భాగాన్ని నూతన నిబంధనతో, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో, ఆత్మీయమైనటువంటి సంఘం ఏదైతే ఉందో, ఆ విధంగా మనం బోధిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. 2వ వచనం, హగ్గై గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. Thus speaketh the Lord of hosts, saying, These people say, the time is not come, the time that the Lord's house should be built. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. సో ఈ వాక్యం చెప్తారండి పాస్టర్లు అందరూ అనుకుంటున్నారు, ఇప్పుడుగా తర్వాత కడదాం అనుకుంటున్నారు. బాబు కట్టాలా, దేవుని మందిరం కట్టాలా, మనం దేవుడు కట్టమని చెప్తున్నాడు నాతో, అని దేవుడు నాకు కనిపించాడని, దేవుడు నాతో మాట్లాడాడని చెప్తారా లేదా? చెప్పరా? అప్పుడు హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు నిజంగానే చెప్పాడు ఆ మాట. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది ఆ కట్టడం గురించి కాదు. ఒక నశించిపోయే వ్యక్తి యొక్క జీవితాన్ని నువ్వు సువార్త ప్రకటించి అతని ఆత్మను ప్రభువు వైపుకి తిప్పి అతన్ని రక్షణలోకి నడిపించినప్పుడు అతనిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు. అప్పుడు అతడు టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని ఆలయముగా అవుతాడు. ఆ దేవుని ఆలయంగా అయినటువంటి అతడు ఒక ఇటుక అన్నమాట. ఆ ఇటుకను తీసుకొచ్చి నువ్వు సార్వత్రిక సంఘం అనేటువంటి ఆ సంఘము గోడ మీద పెడతావు. అది కట్టడం అంటే మందిరం. ఇప్పుడు కానీ మన వాళ్ళు ఇదే అధ్యాయాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తారు. ఇప్పుడు ఇదే హగ్గై గ్రంథాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్తారు. మందిరం కట్టాలండి, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ టైంకల్లా కట్టమన్నాడు, ఇగో అక్కడ కట్టమన్నాడు, ఇలా కట్టమన్నాడు అన్ని చెప్తారు. దేవుడు ఆయన బ్లూ ప్రింట్ వేసి ఇస్తాడు ఈయనకి, ఆ టైప్లో చెప్తాడు. ఈయన ఇలా కట్టమన్నాడు, ఇట్ట కట్టమన్నాడు అని చెప్పాడు చెప్తాడు. కానీ అది కాదు.
అయితే ఈ వచనాన్ని నూతన నిబంధనలో మనం తీసుకున్నట్లయితే నువ్వు దేవుని పని చేయాలి. నువ్వు కూడా సార్వత్రిక సంఘమైనటువంటి ఆత్మీయ సంఘమైనటువంటి క్రీస్తు అనే బండరాయి మీద అపోస్తులు కట్టిన సంఘం ఏదైతే ఉందో దాన్ని నువ్వు కూడా ఇంకా కట్టాలి. నీ ఇటుకే కాదు, ఇంకా కొన్ని ఇటుకలు నువ్వు తీసుకురావాలి. అంటే ఏం చేయాలి? నువ్వు సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు కాదులే, రిటైర్ అయిన తర్వాత చేస్తున్నాంలే సేవ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అవునా కదా? వాస్తవం. క్రైస్తవులు, ఎందుకంటే ఎక్కువ శాతం క్రైస్తవుల్లో ఉద్యోగస్తులు ఉంటారు. ఎందుకు క్రైస్తవుల్లో ఉద్యోగస్తులు ఉంటారంటే ఎక్కువ శాతం క్రైస్తవుల్లో అందరూ ఎస్సీలుగా ఉంటారు, అంటే హిందువులుగా ఉంటారు సర్టిఫికేట్ ప్రకారం. అందుకని ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఉద్యోగులుగా ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రిటైర్ అయిన తర్వాత అప్పుడు సన్ చేసుకొని బయలుదేరతారు సేవ అని చెప్పి, చర్చ్ వెళ్ళరు. కొంతమంది ఏమో పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత దేవుని పని చేద్దామని. సో నూతన నిబంధన ప్రకారంగా ఈ వచనాన్ని చూస్తే ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఏమనంటే ఇంకా టైం ఉందిలే అని కాదు, ఇప్పుడే దేవుడు మందిరాన్ని కట్టాల్సిన సమయం. నేడే రక్షణ దినం, నేడే నువ్వు దేవుని కొరకు పని చేయాలా, నేడే దేవుని కొరకు సువార్తను ప్రకటించాలా, నేడే దేవుని మందిరాన్ని ఇంకొక ఆత్మను దానికి జత చేసి నువ్వు కట్టడం మొదలు పెట్టాలా. అంతేగాని కట్టడాలు కాదు, బిల్డింగ్స్ కాదు. ఓకే, సో 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, దెన్ కమ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ బై హగ్గై టు ప్రాఫిట్ సేయింగ్. సో అక్కడ అందరూ అనుకుంటున్నారంటే ఇప్పుడే ఉందిలే, తర్వాత కడదాంలే అనుకుంటున్నారంట. ఆ టైంలో అక్కడ పాత నిబంధనలు ఆ సమయంలో అప్పుడు దేవుని వాక్కు హగ్గై ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంది. అప్పుడు ప్రత్యేకించి ఇజ్రాయేలుతోనే దేవుడు మాట్లాడాడు. కానీ ఈ రోజున ఇజ్రాయేలులే కాదు, అన్యులైనటువంటి మనతో కూడా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున సేవకులు, క్రీస్తు బోధన బోధించేటువంటి సేవకులైనటువంటి కొద్ది మంది చేత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇటువంటి విషయాలు. ఇంకా టైం ఉందిలే అనుకోవద్దు. ముందు నీ కుటుంబం రక్షించబడిందా లేదా? అసలు నువ్వు రక్షించబడ్డావా లేదా? నువ్వు ఆ మందిరంలో భాగంగా ఉన్నావా లేదా? ఆ శరీరంలో భాగంగా ఉన్నావా లేదా? నీ జీవిత విధానం ఎలా ఉంది? నిన్ను పరీక్షించుకో. తర్వాత నీ కుటుంబాన్ని రక్షించుకో, ఆ తర్వాత ఇతరులను కూడా రక్షించు. 4వ వచనం మనం చూసినట్లయితే, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ ఓ ఏ టు డ్వెల్ ఇన్ యువర్ సీల్ హౌసెస్ అండ్ దిస్ హౌస్ లై వేస్ట్. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు సమయమా? ఇదే వాక్యం చెప్తాడు పాస్టర్ గారు అక్కడ చర్చిలో. అమ్మా, మన మందిరం చూసారా, రేకులు ఎంత చూసారా, పెయింట్ అని సరిగ్గా లేదు. దేవుడు అంటున్నాడు, ఆయన మందిరం ఏమో బాగలేదు, మీరేమో మీ ఇల్లు మాత్రం మంచిగా ఉంది. ఇది కరెక్టా అని దేవుడు అంటున్నాడు. అనగానే కరెక్ట్ గుచ్చుకుంటుంది లేదు మనకి. నిజమే, ఎందుకంటే మన ఇల్లు మాత్రం ఖచ్చితంగా నీట్గా ఉంటుంది. చెప్పగానే నిజమే కదా, వాక్యంలో ఉంది కదా పాయింట్. అక్కడ ఆయన సొంత మాటలు చెప్పట్లా. ఆయన సొంత మాటలు చెప్తే వీళ్ళు నమ్మరు, వాక్యమే కదా. అంటే దీని అర్థం ఏంటి? ఈ వినే బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో, విశ్వాసులు, వీళ్ళకి సత్యము తెలియదు అని అర్థం. ఏది చెప్తే అది విని నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు. చెప్తాడు ఆయన, రేపొద్దున సున్నతి కూడా చేయించుకోమంటాడు, చేయించుకుంటారు కూడా. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆయన చెప్తున్నాడని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రోజు ప్రభు బల్ల తీసుకోండి అని చెప్పే సేవకులు ఉన్నారు, దాన్ని బట్టి రోజు ఇంట్లో కూర్చొని ద్రాక్షరసం తాగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా ఏది పడితే అది ఎవరు చెప్తే అలా నువ్వు నమ్ముతున్నావు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ జ్ఞానం లేదని, నీకేమాత్రం నాలెడ్జ్ లేదని. అరే బాబు, నీకు ఆధార్ కార్డు ఉంటే అది తీసుకెళ్తే అక్కడ సెంటర్లో, లేదంటే రైల్వే స్టేషన్లో, లేదంటే గవర్నమెంట్ ఆఫీస్లో అని అనుకుందాం, ఎంఆర్ ఆఫీస్కి ఆధార్ కార్డు తీసుకెళ్తే నీకు ₹1 ఇస్తున్నారంట అని ఎవడని చెప్పాడు అనుకోండి, నువ్వు నమ్ముతావా? ఆధార్ కార్డు తీసుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ₹1 ఇస్తారంట అని ఎవరైనా చెప్తే నువ్వు నమ్ముతావా? నమ్మవు. ఎందుకు నమ్మవు? నువ్వు అది ఎప్పుడు వినలా. అవునా? వినలా. ఒకవేళ ఎవరైనా తీసుకున్నోళ్ళు ఉంటే నువ్వు దాన్ని నమ్ముతావు. అలా కాకుండా ఆ మాట చెప్పగానే నువ్వు నమ్మి వెళ్ళావంటే నిన్నెవడన్నా ఏమంటాడు? ఎర్రోడు అంటాడు. అవునా? పిచ్చోడు అంటాడు.
నీకు నాలెడ్జ్ ఉంటే, కనీస జ్ఞానం ఉంటే, ఆధార్ కార్డు తీసుకుని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ₹1,00,00,000 ఎందుకు ఇస్తారు అని ఆలోచన వస్తుంది. వైట్ రేషన్ కార్డు తీసుకొని స్టోర్కి వెళ్తే అక్కడ బియ్యం ఇస్తారు, ఆ విషయం తెలుసు నీకు. అంతేగాని ₹1,00,00,000 ఇస్తారు అసలు ఎప్పుడు న్యూస్లో కూడా వినలేదు కదా. సో దీన్ని ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, నీకు కొంత నాలెడ్జ్ ఉందనుకో, దాని ప్రకారంగా నువ్వు ఒకసారి అది నిజమా కాదని ఆలోచన చేస్తావు. నీకు నాలెడ్జే లేదనుకో, ఎర్రోడు అనుకో, పిచ్చాడు అనుకో, ఆ విషయంలో అజ్ఞానం అనుకో, నువ్వు అప్పుడు పొలోమని నమ్మి వెళ్ళిపోతావు. అదేవిధంగా ఈ యొక్క వాక్య భాగాన్ని చెప్తున్నప్పుడు ఇదే చెప్పి ఈరోజున ఎంత పెద్ద పెద్ద కట్టడాలైతే, బిల్డింగ్లు అయితే దేవుని మందిరాలుగా, సంఘాలుగా చెప్పబడుతున్నాయి. అవన్నీ కూడా ఈ వాక్యము చెప్పబడే జనాల దగ్గర డబ్బులు తీసుకొని కట్టినటువంటి కట్టడాలు. కానీ వాక్యానుసారంగా క్రొత్త నిబంధనతో క్రీస్తు పునరుద్ధానము తర్వాత ఏదైతే ఆత్మీయ సంఘం ఏదైతే ఉందో, క్రీస్తు శరీరం అనేటువంటి సంఘం ఏదైతే ఉందో, దాంతో పోలిస్తే ఇది అది కానే కాదు. అయితే దీన్ని మనం ఎలా చూడాలంటే, ఒకవేళ ఈ వచనాన్ని, 4వ వచనాన్ని, ఒకవేళ నువ్వు చాలా కంఫర్టబుల్గా ఉన్నావేమో, నువ్వు రక్షించబడ్డావు, చాలా సంతోషం. నీ కుటుంబం కూడా రక్షించబడింది, చాలా సంతోషం. నువ్వు నీ కుటుంబం రక్షించబడి దేవుణ్ణి ఆరాధిస్తూ జీవిస్తున్నారు, సంతోషం, బాగానే ఉంది. కానీ ఎంతో మంది ఇంకా నశించిపోయే స్థితిలో ఉన్నారు. సరే, ఇక్కడ దేవుని మందిరం అంటున్నారు కదా, దేవుని మందిరం పాడై ఉంది అంటున్నారు కదా, అంటే దీన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు దేవుని ఆలయముగా రక్షించబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతడు మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు, లేదంటే పాపపు జీవితంలో జీవిస్తున్నాడు. అంటే అతని ఆత్మీయ జీవితం ఏమైంది? పాడై ఉంది. మీరు బాగానే ఉండొచ్చు, మేము నలుగురం బాగానే ఉండొచ్చు, మీరు 4 బాగానే ఉండొచ్చు, మీ ఇంట్లో వాళ్ళు మీరు బాగానే ఉండొచ్చు, మీరు ఆత్మీయంగా దేవుళ్ళలో చక్కగా ఉంటుండొచ్చు. కానీ మీకు తెలిసినటువంటి వ్యక్తి, ప్రభువుని నమ్మి దేవుని ఆలయమైనటువంటి వ్యక్తి పాడైపోయి ఉన్నాడు. ఎలా పాడవుతాడో మనం చూసాం కదా. ఎలా పాడవుతాడో లాస్ట్ వీక్ చూసాం. ఏమున్నాయి? అతను ఇంకా అసూయ, ద్వేషము, ఈ గుణాలన్నీ అతనిలో ఉన్నాయి. మానవ సంబంధమైన గుణాలన్నీ అతనిలో ఉన్నాయి. ఉన్నప్పుడు అతను పాడైన పరిస్థితిలో ఉన్నట్టే కదా. ఇప్పుడు మనకి ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటారు? మన దేహాన్ని ఏమంటారు? హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏమంటారు? పేషెంట్ అంటారు. ఎందుకని? నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎక్కడో ఏదో పాడైంది శరీర భాగం. అప్పుడు ఏం చేయాలి? దానికి ట్రీట్మెంట్ చేయాలి, బాగు చేయాలి. అలా వదిలేస్తే ఏమవుద్ది? మొత్తం పెరిగిపోయి పాడైపోయి మనిషి పోతాడు. అవునా కదా? సో ఇక్కడ దేవుని మందిరము పాడైపోయి ఉండగా మీరు హాయిగా మీ ఇళ్లలో నివాసంలో మంచిగా ఉన్నారు అని అంటే, ఇది కట్టడం గురించి కాదు. అప్పుడైతే కట్టడం గురించి, ఇప్పుడైతే ఇంకొక విశ్వాసి గురించి. హల్లెలూయా. నీ తోటి విశ్వాసి తన యొక్క ఆత్మీయ జీవితంలో పాడైపోయిన స్థితిలో ఉన్నాడు అనుకో, నాకెందుకులే నువ్వు అనుకోవద్దు. నేను ఆత్మీయంగా బాగానే ఉన్నాను కదా, నేను 3ంటికి లేచి ప్రార్థన చేసుకుంటున్నాను, ఉపవాసం చేస్తున్నాను, ఏది చేస్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను అని నువ్వు హాయిగా ఉంటే సరిపోదు. పాడైపోయిన స్థితిలో ఉన్నటువంటి దేవుని ఆలయం ఎవరు? తోటి విశ్వాసి. అతన్ని బాగు చేసే పని నువ్వు చేయాలి. హల్లెలూయా. ఇది కృత నిబంధనలో పునరుద్ధానం తర్వాత ఆత్మీయంగా యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడినటువంటి సంఘము యొక్క పని. అంతేగాని బిల్డింగ్ కాదు, స్ట్రక్చర్ కట్టడం కాదు. ఆ తర్వాత 5వ వచనం, Now therefore thus said the Lord of hosts, consider your ways. చదవమ్మా. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. ఇది అప్పుడు ఇజ్రాయేలీలతో దేవుడు హగ్గై ప్రవక్త ద్వారా కట్టడముగా ఉండేటువంటి సమాజ మందిరాలుగా, కట్టడాలుగా చెప్పేటువంటి ఆ కట్టడం విషయములో మాట్లాడిన మాట. మీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోండి. మీరు మంచిగా మంచి ఇల్లు కట్టుకుంటున్నారు, ఇల్లు మంచిగా ఉంది, ఇంకా పైన ఇంకో స్టేర్ వేస్తున్నావు, ఇంకో స్టేర్ వేస్తున్నావు, లేదా ఇంకో ఇల్లు కొంటున్నావు. కానీ దేవుని మందిరం పాడైపోయి ఉంది ఇక్కడ, దానికోసం మీరేమీ చేయట్లేదు, ఒకసారి మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు ప్రవక్త ద్వారా అప్పుడు పాత నిబంధనలో
మందిరాల గురించి మాట్లాడాడు, కట్టడాల గురించి. అయితే ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఒకసారి నీ ప్రవర్తన లేదా నీ జీవిత విధానం జాగ్రత్తగా చూసుకో. ఒక రోజు మొత్తంలో పాడైపోయినటువంటి ఆత్మీయ జీవితం పాడైన తోటి విశ్వాసి ఎవరైతే దేవుని ఆలయంగా ఉన్నాడో అతని జీవితాన్ని కట్టే ప్రయత్నం నువ్వు ఎంతవరకు చేస్తున్నావు? How far you are trying to build the temple of God who is a saved soul and rebuild him in the doctrine of Christ as a pure and perfect temple of God. ఆ ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నావు? ఒకవేళ ఆ పని నువ్వు చేయట్లేదు అనుకో. అందుకే మనోళ్ళు క్రైస్తవులకి చాలా ఇదండి, ఏదో తెలుసా, ఒకళ్ళు మనం తీర్పు తీర్చకూడదండి, వాళ్ళ దేవుడే చూసుకుంటాడు. హెచ్చరించమని, గద్దించమని, బుద్ధి చెప్పమని ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయిగా. ఖండించమని ఎన్ని ఉన్నాయిగా. అవన్నీ మర్చిపోతారు. తీర్పు అనే మాట వచ్చేసి తీర్పు తీర్చొద్దని ఉంది కదా. తీర్పు తీర్చడం వేరు, హెచ్చరించడం వేరు. నువ్వు తప్పుటోడివిరా అని నేను అన్నాను అనుకోండి, తీర్పు తీర్చడం. బ్రదర్ తప్పు చేస్తున్నావు బ్రదర్ అంటే తీర్పు తీర్చడం, అది హెచ్చరిక. బ్రదర్ తప్పు చేస్తున్నావు అంటే గద్దింపు. నువ్వు తప్పుటోడివి అంటే తీర్పు తీర్చినట్టు. ఈ తేడా తెలియపోవడం వల్ల క్రైస్తవ సమాజం అంతా కూడా దేవుని మందిరము పాడైపోయి ఉన్న స్థితిలో దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు మాత్రం హాయిగా బతుకుతున్నారు. ఇది చాలా మంది సంపూర్ణ విశ్వాసులుగా ఉన్న వారికి ఇది ఒక హెచ్చరిక వాక్యం. ఈరోజు నువ్వు నీ కుటుంబం బాగున్నారనుకుంటున్నావు, నిజమే బాగుండుండొచ్చు, ఆత్మీయంగా చాలా బలంగా రోజు రోజుకి ఎదుగుతూ ఉండొచ్చు, సంతోషం. కానీ ఇంకొక ఆలయం, ఇంకొక దేవుని ఆలయం అనేటువంటి విశ్వాసి పాడైన స్థితిలో ఉన్నాడు. నేను బాగున్నాను అనుకుంటే కుదరదు. ఆ విశ్వాసిని బాగు చేయాలా, ఆ విశ్వాస జీవితాన్ని మరలా క్రీస్తులో కట్టాలా, ఆత్మీయంగా కట్టాలా. ఆ పని ఎంతవరకు నువ్వు చేస్తున్నావు? ఎంతవరకు నువ్వు చేస్తున్నావు? 6వ వచనం చూడండి. 6వ వచనం, 6th verse. Ye have sown much and bring in little. Ye eat, but ye have not enough. Ye drink, but ye are not filled with drink. Ye clothe you, but there is none warm. And he that earneth wages to put into a bag with holes. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు విస్తారంగా విత్తినా కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది. పానము చేయుచున్నను దాహము తీరకయున్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనునను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. ఈ మాట చెప్తే విశ్వాసులకు ఎట్టుంటదండి? వామ్మో, అందుకేనేమో నేను ఎంత కష్టపడినా నా వ్యాపారం పెరగట్లా. ఎంత సంపాదించినా నెలకి 50,000 సంపాదిస్తాను బ్రదర్, 50,000 జీతం బ్రదర్ నాది. అసలు నెలాఖరు వచ్చినప్పుడు రూపాయి ఉండదండి చేతిలో. దేదో దానికి అట్ట అయిపోతాయండి. అదిగో పాస్టర్ గారు చెప్తారు, ఏమని చెప్తారు తెలుసా? నీకు తెలియదు, నీకు అర్థం కావట్లా. నువ్వు నెలకి 2 సార్లు ఆసుపత్రికి వెళ్తున్నావు తెలుసా? ఎందుకు వెళ్తున్నావు 2 సార్లు ఆసుపత్రికి? దేవుడికి నువ్వు మందిరం కట్టాలి ఇక్కడ, నువ్వు దీనికి డబ్బులు ఇవ్వకుండా నువ్వు దగ్గర పెట్టుకుంటున్నావు కాబట్టి అట్ట పోతున్నాయి డబ్బులు అంటాడు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. కానీ అదే చెప్తున్నారు. అది చెప్తే ఎవరికైనా భయం వేస్తుంది, ఖచ్చితంగా భయం వేస్తుంది. దేవుని వాక్యంలో ఉంది కదా, నువ్వు ఎంత విత్తినా నేను దాన్ని కొద్దిగా చేస్తాను. నువ్వు తిన్నా నీకు తృప్తి ఉండట్లేదు, నువ్వు తాగినా నీకు దాహం తీరట్లేదు, నువ్వు కప్పుకున్నా నీకు బట్టలు, నువ్వు ఎంత సంపాదించినా రంధ్రాల్లో ఉన్నటువంటి జేబులు వేసినట్టే మొత్తం పోతున్నాయి అనగానే 99% అందరికి అది వర్తించిద్ది. అవునా? వర్తించిద్ది. అందరూ అమ్మో ఇది చెప్పి దేనికి చెప్పాడు తెలుసా? దేవుడిది మందిరం కట్టమంటున్నాడు, చర్చి కట్టమంటున్నాడు. స్థలం చూసాం, అడ్వాన్స్ ఇచ్చాం, 10,000 అడ్వాన్స్ ఇచ్చాం, 1 కోటి రూపాయల స్థలం. మరి ఏంది మీరు ఎంత ఇస్తారు? లేకపోతే మీ పరిస్థితి అంటాడు పాస్టర్.
ఇక వాళ్ళు పాపం తెప్పలు పడి ఏదో ఒకటి చేసి చిట్టీలు పాడు అది చేసి ఎందుకంటే వాక్యం, అది వాక్యం కదా. కానీ దయచేసి గమనించండి, ఇది పాత నిబంధనలోని కట్టడమునకు సంబంధించిన దేవుని మందిరముగా కట్టడముగా ఉండేటువంటి దాని గురించి రాయబడింది తప్ప క్రొత్త నిబంధనలో పునరుద్ధానం తర్వాత ఇప్పుడు మనం ఉన్నటువంటి సంఘానికి సంబంధించింది కానే కాదు. ఈ రోజున మళ్ళా నేను చెప్తున్నాను, ఎంతో గొప్ప విశ్వాసులుగా ఈ వచనాన్ని క్రొత్త నిబంధనలో పునరుద్ధానం తర్వాత క్రీస్తు బోధతో చెప్పాలి అంటే ఈ వచనాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఎంతో మంది ఈ రోజున విశ్వాసులుగా బలంగా ఉండుండొచ్చు. అయితే వారు పాడైపోయినటువంటి తోటి విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టే ప్రయత్నం చేయకపోవటం వలన వారి జీవితాల్లో శాంతి లేదు, వారి జీవితాల్లో సమాధానం లేదు, వారి జీవితాల్లో తృప్తి అనేది లేదు, వారి జీవితాల్లో ఆనందం అనేది లేదు. ఇంకా చెప్పాలంటే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడు అనేటువంటి ఆ వాక్యము వారి జీవితాల్లో నెరవేర్చబడట్లేదు. హల్లెలూయా. ఎప్పుడైనా దేవునికి విధేయత చూపించే వారి జీవితంలోనే శాంతి సమాధానం ఉంటాయి. ఎప్పుడైనా దేవుని వాక్యానికి విధేయత చూపించే వారిలోనే ఆయన యొక్క సమాధానము, ఆయన ఇచ్చే తృప్తి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ మాట చెప్పిన తర్వాత 7వ వచనములో మళ్ళీ అంటున్నాడు, thus said the Lord of hosts, consider your ways. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. 5వ వచనంలో అదే మాట, 7వ వచనంలో అదే మాట. జాగ్రత్తగా చూసుకోండి మీ ప్రవర్తన. హౌ ఫార్ you are trying to restore the soul of a person who is already saved and now gone astray. ఆల్రెడీ రక్షించబడినటువంటి దేవుని ఆలయముగా ఉన్నటువంటి విశ్వాసి తప్పిపోయిన స్థితిలో ఉంటే అతన్ని మరలా తిరిగి మందలోనికి తీసుకొచ్చే ప్రయత్నం ఎంతవరకు నువ్వు చేస్తున్నావు జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ఆ పని చేయటం ఎంతో అవసరం. ఆ పని చేసే వారి జీవితాల్లోనే శాంతి, సమాధానం, నెమ్మది ఇవన్నీ ఉంటాయి. ఆ పని చేయని వారి జీవితాల్లో ఇవేవి ఉండవు. గుర్తుపెట్టుకోండి. 8వ వచనం, 8th verse. Go up to the mountain and bring wood and build the house, and I will take pleasure in it, and I will be glorified, said the Lord. పర్వతములు ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఈ మాటను పట్టుకొని మనోళ్ళు చెప్తారు, దేవుడు కట్టమంటున్నాడాయా, పర్వతాలు ఎక్కమంటున్నాడు. అంటే చాలా కష్టమైన పని ఇది, భారముతో కూడిన సేవ ఇది. సో మీరందరూ కూడా సహాయం చేయాల, అందరికీ దేవుడు చెప్తున్నాడు అని అంటారు. కానీ ఇక్కడ చెప్పినట్టు చేస్తున్నాడు ఎవడన్నా? చేస్తాడండి? ఏ పాస్టర్ అయినా లేదంటే ఏ సేవకుడైతే ఇలాంటి దొంగ బోధలు చెప్పి చేసేవాళ్ళు ఉన్నారో, లేదంటే ఇట్లాంటి అజ్ఞాన బోధలు చేసేవాళ్ళు ఉన్నారో, ఎవడైనా కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద ఉన్నటువంటి చెక్కని కొట్టి తీసుకొచ్చి దాంతో మందిరం కట్టాడా? కట్టాడు ఎవడన్నా? అబ్బే. మరి ఇదంతా నువ్వు చెప్పి నువ్వు నీ ప్రాపర్టీస్ పెంచుకుంటున్నావు కదా మందిరం అని చెప్పి కట్టేసి కట్టడాలు కట్టి, ఈ పని ఎందుకు చేయవు? మరి ఇది కూడా రాసే ఉందిగా. నువ్వు కొండ మీదకి వెళ్ళి పర్వతాలు ఎక్కి ఆ చెక్కల్ని కొట్టి తీసుకొచ్చి దాంతో నువ్వు కడితే అప్పుడు ఆయన ఆనందిస్తాడంట. అలా ఎవడన్నా కడుతున్నాడా? అంటే వాళ్ళకి ఎంతవరకు మేలుకరంగా ఉంటుందో, వాళ్ళకి ఏది లాభంగా ఉంటుందో ఆ మాటలు చెప్తారు, అవి రుద్దుతారు. వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయాలు ఏవి కూడా వాళ్ళు చెప్పరు. సో ఈ వాక్యాన్ని పునరుద్ధానమైనటువంటి క్రీస్తు ద్వారా కట్టబడినటువంటి సంఘముతో మనం పోలిస్తే ఇది నిజంగా ఎంతో కష్టమైన పని. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక రక్షించబడని ఆత్మని రక్షణలోకి తీసుకురావడం చాలా సులువు. అసలు రక్షణ తెలియనటువంటి వ్యక్తిని రక్షణలోకి తీసుకురావడం చాలా సులువు. సువార్త ప్రకటించడం ద్వారా అతను రక్షణలోకి వస్తాడు. కానీ ఒకసారి రక్షించబడి
దేవుని బిడ్డగా జీవిస్తూ మధ్యలో తప్పిపోతారు చూసారా, మధ్యలో వెళ్ళిపోతారు. వాళ్ళని తీసుకురావడం చాలా కష్టం. ఇక్కడ మాట్లాడుతుంది వాళ్ళ గురించే. దేవుని ఆలయము పాడై ఉందని అంటే దాని అర్థం ఏంటి? ఒక సమయంలో వాళ్ళు దేవుని విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? దేవునికి దూరం అయిపోయారు. వాళ్ళని తీసుకురావటం నిజంగా ఎంత కష్టం అంటే, మనం గనక ఇమాజిన్ చేసుకోండి, మనం ఒక పర్వతం ఎక్కాలంటేనే ఎంతో కష్టం. పర్వతం ఎక్కి అక్కడ చెట్టు కొట్టాలా, ఆ తర్వాత ఆ మొద్దుని తీసుకొని కిందకి రావాలా. కిందకి తీసుకొచ్చిన తర్వాత వాడిని మళ్ళీ తయారు చేసి మళ్ళీ కట్టాలంటే ఎంత కష్టం, అంత కష్టమైన పని. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మనకు సులువే. హల్లెలూయా. నా మీద ఉన్న బాధ్యత ఇది. పాడైపోయినటువంటి మందిరముగా ఉన్నటువంటి దేవుని ఆలయమైనటువంటి విశ్వాస జీవితాన్ని మరలా తిరిగి కట్టడం నా మీద ఉన్నటువంటి బాధ్యతను నువ్వు నమ్మి ముందుకు వెళ్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. అది చాలా సులువుగా జరుగుద్ది. హల్లెలూయా. పాస్టర్ గారు నేను మరి అసలు ఎట్లా వెళ్తుంటామంటే అట్లా వెళ్తుంటాం. నిన్న కూడా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్ళాం. ఎందుకు దూరం అయిపోతున్నారు దేవునికి అనే ప్రయత్నాన్ని ఎంతగానో చేస్తూ ఉంటాం. అది మన బాధ్యత. పాడైపోయినటువంటి మందిరాన్ని ఏంటంటే మందిరాన్ని కట్టడం అంటే కొత్త మందిరాన్ని కట్టడం అంటే కొత్త ఆత్మని దేవునిలోనికి నడిపించడం. పాడైపోయి ఉంది నా మందిరం, మీరు హాయిగా ఉన్నారంటే దేవుని మందిరముగా ఆలయముగా ఉన్నటువంటి విశ్వాసి మరలా తప్పు మార్గాల్లోకి వెళుతున్నప్పుడు అతను మరలా దేవుని మార్గంలోనికి తీసుకురావటం. అలా చేసినప్పుడు దేవుడు మహింపరచబడతాడు. అంతేగాని నువ్వు కట్టడాలు కడితే మహింపరచబడ్డు. హల్లెలూయా. కానీ పాపం అజ్ఞానముతో ఉన్నటువంటి, అంటే వాక్యముతో కానీ యేసు ప్రభువుతో కానీ వ్యక్తిగత సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరైతే క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మోసపోతారు ఈ విషయంలో. నీకు తెలిస్తే మోసపోవు, నువ్వు తెలియకపోతేనే మోసపోతావు. ఇదే వాక్యాన్ని దేవుడు నాకు 2011 అక్టోబర్ 9వ తారీఖున దేవుడు నాకు తెలియజేయటం ద్వారా, ఈ వాక్యం ద్వారానే ఒక సంఘాన్ని అనగా ఒక ఫెలోషిప్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచన దేవుడు నాకు కలిగించాడు. 2011 అక్టోబర్ 9వ తారీఖున నా బైబిల్లో డేట్ కూడా వేసి ఉంటుంది. గాడ్ స్పోక్ టు మీ అబౌట్ చర్చ్. అంటే కట్టడం గురించి కాదు ఆయన నాతో మాట్లాడింది. దేని గురించి? ఆత్మల్ని రక్షించే పని నువ్వు చెయ్యి అని చెప్పి, నా మందిరమైనటువంటి, నా సంఘమైనటువంటి సార్వత్రిక సంఘానికి ఇంకా రాళ్ళు నువ్వు యాడ్ చేయమని చెప్పినటువంటి పని. సో దయచేసి గమనించండి, కట్టడం గురించి ఇది కానే కాదు. ఈ విధమైనటువంటి వాక్యాలు చెప్పి ఇదే వాక్యాన్ని, అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నానండి, ఎక్కడైనా వాక్యమే కాదా అని ఏది పడితే అది వినబాకండి. దయచేసి చెప్తున్నాను, అక్కడ వాక్యమే కదా బ్రదర్, ఇక్కడ వాక్యమే కదా బ్రదర్. నో, క్రీస్తు బోధ మాత్రమే, నూతన నిబంధనలో క్రీస్తు బోధన మాత్రమే మనము ఫాలో చేయాలి. మనం నూతన నిబంధనలో ఉన్నాము. మనకి ఆయన రక్తముతో చేసిన నిబంధన ఇది. ఆ నిబంధన మనల్ని రక్షించింది తప్ప పాత నిబంధన కాదు. అది కొట్టివేయబడింది క్రీస్తులో. దయచేసి ఈ వ్యత్యాసాన్ని గమనించండి. ఇది గమనించినంత కాలము మీరు మోసపోతూనే ఉంటారు, వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. మోసం చేసిన వాడు నరకానికే వెళ్తాడు, మోసపోతున్న మీరు కూడా నరకానికే వెళ్తారు. మోసపోయాం కదయ్యా మేము అని అంటే మిమ్మల్ని సర్లే మోసపోయారులే అని దేవుడు అండు. ఎందుకంటే మిమ్మల్ని కూడా దేవుడు వాక్యాన్ని శ్రద్ధగా వినండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని అనుసరించి జీవించండి అని మీతో ఆయన ఎన్నోసార్లు చెప్పాడు కదా. ఆ మాటకి మీరు విధేయత చూపించట్లేదు కాబట్టి మీరు వాక్యం చదివితే మీకు అర్థమవుద్ది. రీసెంట్గా మన చాలా సంఘానికి కూడా వస్తుంటారు రాబర్ట్ బ్రదర్, వాళ్ళ పాప నాకు మెసేజ్ పెట్టింది, అంకుల్ నేను వాక్యము చదవాలనుకుంటున్నాను, నాకు గైడ్ చేయండి ఎలా చదవాలో. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, చాలా సంతోషం, యవనస్తురాలు, చాలా సంతోషం అనిపించింది. సో ఐఎమ్ ట్రైంగ్ టు గైడ్. నీకు ఆశ రావాలి, వాక్యం చదవాలి, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీకు ఆశ కలుగుద్దో, కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు సత్యం తెలియజేస్తాడు. హల్లెలూయా. నీకు ఆశే ఉండదు, వాక్యమే చదవవు, నీకు అట తెలుస్తే విషయాలు.
అందుకే ఎవడేం చెప్తే అది నమ్మి మోసపోతా ఉంటాం, నరకానికి వెళ్ళే మార్గంలో ఉంటాం. లెట్స్ రీడ్ ద 9th verse. 9వ వచనం మళ్ళీ చెప్తా ఉన్నాడు. ఏ లుక్ ఫర్ మచ్ అండ్ లో ఇట్ కేమ్ లిటిల్ అండ్ వెన్ యూ బ్రాట్ ఇట్ హోమ్ ఐ డిడ్ బ్లో అప్. వై said the Lord of hosts, because of mine house was his waste and ye run every man unto his own house. చదవమ్మా. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. అబ్బా, ఈ వాక్యం చెప్తారండి, ఇంత గొప్ప చెప్తారండి, అంత గొప్పగా. నేను విన్నా కొన్నిసార్లు సందర్భాలు, కొంతమంది క్లిప్పులు పెడుతుంటారు. రీఫార్మేషన్ అని చెప్పి ఒకటి వస్తుంది పోస్ట్, వాళ్ళు బాగా పెడుతుంటారు అన్నమాట. ఇలాంటి తప్పుడు బోధలు వాటి గురించి పెడుతుంటారు ఫేస్బుక్లో. దాంట్లో ఒకసారి విన్నా ఈ వాక్యాన్ని సతీష్ కుమార్ గారు చెప్పటం. ఈ విధంగా చెప్తే, నేను ఎంత సంపాదించి ఇంట్లో తెచ్చుకున్నా నేను దాన్ని ఎగరగొట్టేస్తా అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన మందిరం ఇంకా మనం అట్లా, అది పాడైపోయి ఉంది, నువ్వు మాత్రం నీ ఇంట్లో హాయిగా ఉన్నావు. ఆయన చెప్పవసరలా, మామూలుగా చిన్న రేకుల షెడ్లోనో లేదంటే చిన్న గుడిసె దాంట్లోనో సంఘం నడిపిస్తున్న పాస్టర్ గారు చెప్పిన ఈ మాట వాళ్ళకి ఏమనిపిస్తుంది? అమ్మో నిజమే కదా, మనం స్లాబ్ ఇంట్లో ఉంటున్నాం, దేవుని మందిరం ఏమో రేకులు ఉన్నాయి. ఇదెట్టా కాదు, కరెక్టే పాస్టర్ గారు, వాక్యం దేవుడు అడుగుతున్నాడు అని చెప్పేసి ఇక మందిరం కట్టాలని చెప్పి. ఈ విషయంలో ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ హెబ్రోను సంఘము విషయంలో, దీనికి సంబంధించిన విషయంలో నేను చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బిల్డింగ్స్ కట్టరు, జనరల్గా వాళ్ళవన్నీ కూడా రేకుల షెడ్యూల్తోనే ఉంటాయి. అంటే ఇప్పుడు కడుతున్నారేమో కానీ స్టార్టింగ్లో భక్సింగ్ గారు స్టార్ట్ చేసినటువంటి సమయంలో కానీ, ఆ తర్వాత ఆయన ఎక్కడ ప్రారంభించిన చిన్న జస్ట్ అంటే మనం కలుసుకోవడానికి స్థలం కావాలంతే. ఒక 4 అడుగులు గోడ ఉంటుంది చుట్టూ, ఆ తర్వాత పైన రేకులో లేదంటే పాకలాగో అయ్యే ఉంటుంది. వాళ్ళకి డబ్బు లేక కాదు, మళ్ళీ వాళ్ళకి డబ్బు లేక కాదు, కట్టలేక కాదు, బిల్డింగ్ కట్టలేక కాదు. సో అంటే కొన్ని విషయాల్లో మనం కొందరి దగ్గర మనం నేర్చుకోవచ్చు. సో ఆ జస్ట్ ఒక స్థలం అంతే, మనం కలుసుకోవడానికి ఒక స్థలం. దాన్ని నువ్వు కోట్లతో నిర్మించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మందిరము కాదు. ఈ వాక్యం చెప్తే ఎవరికైనా గుండెలో అమ్మో అనిపించదా? అనిపిస్తుంది. అనిపించి ఏం చేస్తాడు? అమ్మో నిజమే అనుకుంటారు. 10వ వచనం చూడండి ఏముందో. ఇంకా 10వ వచనం, therefore the heaven over you is stayed from dew and the earth is stayed from her fruit. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. ఓహో, ఈ కరువులు ఇవన్నీ నా వల్లే అన్నమాట. నేను దేవుని మందిరాన్ని కట్టడానికి డబ్బులు ఇవ్వట్లా, పాస్టర్ గారు ఎంత చెప్పినా నేను వినట్లా, అందువల్లే కరువులు వచ్చేసినాయి, అందువల్లే రేట్లు పెరిగిపోయినాయి. ఈ విధంగా కూడా ఆలోచించేసుకుని పాపం పిచ్చోళ్ళు. పాస్టర్ గారు అంటాడు, ఇప్పుడు 1 కోటి రూపాయలు అవుద్ది, ఇలాంటి 5 కోట్లు అవుద్ది అనగానే వాళ్ళు సరే అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళ జీవితం ఏం మారదు, గుర్తుపెట్టుకోండి. దానివల్ల వీళ్ళ జీవితం ఏమీ మారదు. ఆయన మాత్రం కోటీశ్వరుడు అయిపోతాడు. వీళ్ళ బతుకు అలాగే ఉంటుంది. ఎందుకంటే కట్టాల్సింది నూతన నిబంధనలో పునరుద్ధానం తర్వాత క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సార్వత్రిక సంఘములో కట్టాల్సినటువంటి ఆ సంఘము ఏంటంటే విశ్వాసి యొక్క జీవితం, విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితం. చాలామంది నా బంధువులు కానీ వాళ్ళందరూ కూడా నన్ను దూరం పెడుతున్నారు, తెలుసా మీకు? ఎందుకంటే వాళ్ళకి భయం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేసే అదవ పనుల్ని ఎండగట్టేస్తాను. అందుకని చెప్పి ఆ అదవ పనులు చేస్తానే ఉంటారు కాబట్టి నేను ఉన్నాను అనుకో, అవి కొంచెం ఎండగట్టేస్తాను, అందరి ముందు పరువు తీసేస్తానట్టుగా నన్ను కొంచెం దూరం పెడుతున్నారు. కొంచెంగా చాలా దూరం పెడుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. హల్లెలూయా.
ఐఎమ్ సో హ్యాపీ. అదేవిధంగా ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో ఆత్మీయంగా మమ్మల్ని తిరిగిన వారు, ఆత్మీయంగా బలంగా ఉన్నవారు మమ్మల్ని పిలిచి సన్మానిస్తున్నారు. హల్లెలూయా. నిన్న మా మౌలాలి పాస్టర్స్ ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టరం గారికి నాకు వాళ్ళు గౌరవంగా సన్మానం చేశారు. మేము అర్హులం కాదు, ఏమైనా పరిచయలో ఉన్నామని వాళ్ళు ఏదో అట్లా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీవు దేవుని పనిని చేసినప్పుడే దేవుడు ఇచ్చేటువంటి కృపని, మేలుల్ని, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని పొందుకుంటావు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవి, వస్తు సంబంధమైనవి కాదు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవించకపోతే ఖచ్చితంగా నీ జీవితంలో శాంతి, సమాధానం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ భూమి పంట ఇవ్వట్లేదు, ఫలాలు లేవు, ఫలం లేవు. దెర్ ఇస్ నో ఫ్రూట్, ఎర్త్ ఈస్ స్టేడ్ ఫ్రమ్ ద ఫ్రూట్ అని రాయబడి ఉంది. అంటే ఫలం ఇవ్వట్లేదంట భూమి. ఈ ఫలము మన కొత్త నిబంధనలో మనం చూస్తే ఆత్మఫలం అనొచ్చు కదా, ఆత్మఫలం. అంటే ఏ వ్యక్తి అయితే దేవుని ఆలయముగా ఆత్మలను రక్షించటలేదో, ఏ వ్యక్తి అయితే దేవుని ఆలయముగా ఉన్న పాడైపోయిన ఆత్మను మరలా బాగు చేసే ప్రయత్నం చేయట్లేదో అతనిలో ఈ ఆత్మఫలం లేదు అని అర్థం ఉండదు కూడా. ఈ ఆత్మఫలం మనకు తెలుసు ఎన్ని ఉన్నాయండి, అట్రిబ్యూట్స్, దేవుని గుణాలు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి కదా. ఏమున్నాయి అందులో చెప్పండి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ వాళ్ళకు ఉండవు. ఇవి ఉండాలి అనంటే నువ్వు దేవుని మందిరాన్ని కట్టాలి. దేవుని మందిరం అంటే దేవుని ఆలయముగా నశించిపోతున్న వారిని నువ్వు మార్చాలి. దేవుని ఆలయముగా మార్చబడిన వ్యక్తి మరలా తప్పిపోతే అతన్ని మరలా తిరిగి నువ్వు దేవునిలోనికి తీసుకురావాలి. సో ఎవరైతే ఈ పని చేయట్లేదో వాళ్ళల్లో ఈ ఫలము యొక్క గుణాలు, ఆత్మఫలం యొక్క గుణాలు ఏమాత్రం కనిపించవు. గుర్తుపెట్టుకోండి. అసలు ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ గుణాలు మనలో లేకపోతే ఇంకెందుకండి? పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫలము మనం ఫలించకపోతే ఉపయోగం ఉంది అసలు? ఎందుకు రక్షించబడినట్టు? ఒక చెట్టును నువ్వు పెంచావు, ఆ చెట్టు కాయలు ఇవ్వట్లేదు అనుకో. ఒక మామిడికాయ చెట్టు ఏదో చెట్టు వేసావు నువ్వు, ఓ మామిడికాయ చెట్టు ఏదో వేసావు చెట్టు, ఆ చెట్టు నీకు కాయలు ఇవ్వకపోతే ఉపయోగం ఉంది ఆ చెట్టు వల్ల? నీకు నువ్వు నీళ్లు పోసి దానికి ఎరువులు వేసి అవన్నీ వేస్తే కదా. అదేవిధంగా యేసు ప్రభు వారు మనం ఫలించాలని ఆయన కోరుకుంటున్నప్పుడు, ఫలించడం అంటే ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఏమని? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును. మనం బహుగా ఫలిస్తే ఆయన మహింపరచబడతాడంట. మనం ఫలించడం అంటే ఏంటి? మనం ఇంకొక ఆత్మని దేవుని యొద్దకు తీసుకురావటం, ఆ ఆత్మ ఫలమైనటువంటి గుణాలను మనము కలిగి ఉండటం. వీటి గురించి బోధించేవారు లేరు ఈ రోజున, వీటి గురించి చెప్పేవారు లేరు. దేవుని మందిరం అని చెప్పి అందరినీ మోసం చేసేటువంటి పరిస్థితి. 11వ వచనం చూడండి, 11th verse. Haggai, the book of Haggai, 1st chapter, 11th verse. And I called for a drought upon the land, and upon the mountains, and upon the corn, and upon the new wine, and upon the oil, and upon that which the ground bringeth forth, and upon men, and upon cattle, and upon all the labor of the hands. చదవమ్మా. నేను భూమికి పర్వతములకును అనావృష్టి కలగజేసి ధాన్యము విషయంలోను, ద్రాక్షరసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించు సమస్తము విషయంలోను, మనుషుల విషయంలోను, పశువుల విషయంలోను, చేత పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. ఇది సో ఈ వాక్యాన్ని చెప్పి మందిరము కట్టాలి అని చెప్పి అజ్ఞానములో పరిపక్వత లేని విశ్వాసులను ఎంతో మంది మోసం చేస్తున్నారు. 90 నుంచి 95% మోసం చేస్తున్నారు. దానివల్లనే ఈ రోజున వాళ్ళు మోసపోయి నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. సో మందిరము అనగానే
మన అందరి యొక్క ఆలోచనలో రావాల్సింది ఏంటంటే నువ్వు నేను తప్ప ఇంకో కట్టడము కాదు. వాళ్ళు చెప్తారు, ఏమండి నాకు మెదక్ చర్చి కళ్ళలోకి వచ్చిందండి, అందుకే మొన్న వెళ్ళొచ్చాను ఆదివారం. వీళ్ళ కళల్లో కూడా అవి వస్తాయి, దేవుడు చూపించినట్టు అనమాట. సో అజ్ఞానం అజ్ఞానం అజ్ఞానం. మందిరం అంటే నువ్వు నేను తప్ప ఇంకెవరు కాదు. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము 16 నుంచి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 16 నుంచి. And said unto them that sold doves, take these things hence, make not my father's house an house of merchandise. చదవమ్మా. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభు వారు మరి యెరూషలేములో ప్రవేశించినప్పుడు ఆ ఆలయములో ఫుల్ జనాలు కనిపించారు. ఈయన దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే అక్కడ జరుగుతుంది ఏంటంటే, పావురంలో అమ్మువారితో చదవమ్మా, వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. సో పాత నిబంధనలో ఏదైతే మందిరం ఉందో దేవుని ఇల్లుగా, లార్డ్స్ హౌస్ గా చెప్పబడతా ఉందో, అది యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు కూడా అలాగే అది ఉండింది. కానీ క్రొత్త నిబంధనలో శిలువ పునరుద్ధానము తర్వాత అవి కాదు కదా మందిరాలు. ఇంతవరకు క్లియర్ ఉంది కదా మీకు, క్లారిటీ? అయితే అప్పుడు దేవుని మందిరాలుగా వాటిని కన్సిడర్ చేశారు. వాటిల్లో వ్యాపారాలు జరగటాన్ని ప్రభువు వ్యతిరేకించి ఆ బల్లలు దోసేశాడు, ఆ రోకలన్నీ విసిరేశాడు. నా యొక్క తండ్రి నీ ఇంటిని మీరు ఈ విధంగా వ్యాపార స్థలంగా చేయొద్దు అని తిట్టాడు. అయితే ఈ రోజున జరుగుతుంది ఏం తెలుసా? అసలు మందిరము కాని దాన్నే మందిరంగా మనోళ్ళు బిల్డప్ ఇచ్చి, అవునా కదా, బిల్డింగే మందిరం కదా ఇప్పుడు మనోళ్ళందరికీ. దాంట్లో కూడా వ్యాపారాలు ఉన్నాయా లేవా? ఫుల్ వ్యాపారాలు. అంటే అసలు ఎంత మోసం ఒకసారి ఆలోచించండి. అసలు అది చర్చి కాదు, బిల్డింగ్. అవునా? పాత నిబంధనలో అయినా అప్పుడు అది మందిరమే, దేవుని ఆలయమే. కానీ ఇప్పుడైతే కానే కాదు. అంటే అసలు దేవుని ఆలయము కాని దాన్ని సంఘంగా నువ్వు ప్రొజెక్ట్ చేస్తూ చూపిస్తూ మళ్ళీ అందులో వ్యాపారాలు చేస్తున్నావు అంటే ఎంత మోసం చేస్తున్నావు ఆ క్రైస్తవ సమాజాన్ని. దేవునికి ఎంత విరుద్ధంగా నువ్వు జీవిస్తున్నావు ఒకసారి సేవకుడు ఆలోచించు. కానీ బాధాకరమైన విషయం, కానీ వాక్యంలో ఉన్నదే కాబట్టి జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కోసము పోగు చేసుకొని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు మొగ్గు చూపు కాలము వచ్చుచున్నది అని పౌలు గారు రాశారు. కాబట్టి అది అలాగే జరుగుతా ఉంది. ఎంత అన్యాయం అండి! ప్రభు ఏమంటున్నాడు చూడండి ఆ తర్వాత 17వ వచనం. And his disciples remembered that it was written, the zeal of thine house hath eaten me up. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకం చేసుకొనిరి. సో యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మందిరాన్ని వాళ్ళు వ్యాపార స్థలంగా చేశారో ఆయన ఎప్పుడు అలా కోపంగా చూడలా. ఆయన కోపం వచ్చేసి ఆ బల్లలు పడేసి, ఆ రోకలు ఇసిరేసి, ఆ పావురాలను విడిచిపెట్టేసి, పశువుల్ని వదిలేసి వాళ్ళని కోపంగా తిట్టేటప్పటికి వాళ్ళకి అప్పుడు గుర్తొచ్చింది, ద జీల్ టువర్డ్స్ దై టెంపుల్ ఈజ్ ఏమనుంది, ఈటెత్ మీ, నన్ను తినివేస్తుంది అని. అంటే ఎంత భారం ఉందో చూడండి ఆయనకి. దేవుని మందిరాన్ని ఎవరైనా పాడు చేస్తే ఎంత భారం, దాన్ని బాగు చేయాలనే భారం ఎంత ఉందో చూడండి యేసుక్రీస్తు ప్రభు వారిలో. అదే భారము నీకు నాకు ఉండాలి ఈ రోజున. హల్లెలూయా. ఒక దేవుని ఆలయముగా ఉన్నటువంటి విశ్వాసి గనక మరలా తప్పుడు మార్గాల్లోకి వెళుతూ ఉంటే అతన్ని మరలా బాగు చేయాలి అనేటువంటి ఆ జీలు, యేసు ప్రభు కలిగిన జీలు నువ్వు నేను కూడా కలిగి ఉండాలా. కానీ ఇది ఎవ్వరూ చేయట్లేదు క్రైస్తవులు. చాలా తక్కువ మంది చేస్తుండొచ్చు, చాలా తక్కువ మంది చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ మనకెందుకులే, ఎవడెటిపోతే మనకెందుకులే.
అలా ఉండమని దేవుడు చెప్పట్లా, బాధ్యతగా ఉండమంటున్నాడు. మనకు బాధ్యత ఇచ్చాడు. మన వాళ్ళు దేవుని మందిరానికి రావట్లేదు, మన వాళ్ళు దేవుని వాక్యానుసారంగా జీవించట్లేదు, మనకు తెలిసిన వాళ్ళు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఇంకా ఈ లోకరీతిగా ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలా? యేసు ప్రభు ఏదైతే జీల్ కలిగి ఉన్నాడో అలాంటి జీల్ మనం కూడా కలిగి ఉండాలి. 18వ వచనం, Then answered the Jews and said unto him, What sign showest thou unto us, seeing that thou doest these things? కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా. సో యూదులు ఎప్పుడు కూడా మీరు గమనించండి, బైబిల్ ఎప్పుడు చూసిన యూదులు అడిగేది ఒకటే, ఏంటండి? సూచక్రియ. సూచక్రియలు అడుగుతా ఉంటారు. అయ్యా నువ్వు ఏం చేసి మాకు నువ్వే దేవుని కుమారుడు అని, మనుష్య కుమారుడు అని, లేదంటే మెస్సేవ్ అని నువ్వేం చేసి నువ్వు చేయబోతున్నావు, మాకు చెప్పబోతున్నావు అన్నప్పుడు యేసు ప్రభువు వారు అన్న మాట చూడండి, 19వ వచనం. Jesus answered, said unto them, Destroy this temple, and in 3 days I will raise it up. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. సో ఇంతకుముందు యేసు ప్రభు వారు ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు అతడు, అయ్యా ఈ రాళ్ళు చూడు ఎంత బాగున్నాయో, ఈ కట్టడం చూడు ఎంత బాగుందంటే ఆయన ఏమన్నాడు? కట్టడం అన్నాడు, దేవాలయం మందిరం అనలా దాన్ని. ఇక్కడ ఏమంటున్నాడు? డెస్ట్రాయ్ దిస్ టెంపుల్ అండ్ ఇన్ 3 days ఐ విల్ రైజ్ ఇట్ అప్. చదవ తెలుగులో ఆ చదవం. యేసు, ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినంలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. ఇప్పుడు జనరల్ గా బిల్డింగ్ పడగొడితే మళ్ళీ దాన్ని ఏమంటారు? లేపటం అంటారా, కట్టడం అంటారా? ఇక్కడ యేసు ప్రభు వారు ఏమనాలి? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను మళ్ళీ తిరిగి కడతాననాలి కదా. కానీ ఆయన ఏమంటాడు అక్కడ? అది సంగతి. ఇట్స్ నాట్ అబౌట్ బిల్డింగ్ ఎట్ ఆల్. ఆయన మాట్లాడుతుంది దేని గురించి ఆ తర్వాత వచ్చిన మనం చూడండి ఏమని అంటున్నాడు. Then said the Jews, 40 and 60 years, 6 years was this temple is building, and with the rear it up in 3 days. చదవమ్మా. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. వాళ్ళు కూడా ఈయనన్న మాట అన్న, 3 దినాలు లేపుతో మళ్ళీ కడతావా అనట్లా. వాళ్ళు కూడా 3 దినాలు లేపుదువా? డౌట్ వచ్చింది వాళ్ళకి. ఆయన మాట్లాడుతుంది ఆ కట్టడం గురించి కాదు, ఆయన టెంపుల్ అని చెప్తుంది ఎవరి గురించి? ఇప్పుడు ఇక్కడ ఆయన గురించే. హల్లెలూయా, ఆయన గురించి ఆయన చెప్తా ఉన్నాడు. అందుకే తర్వాత వచనం చూడండి, 21వ వచనం. బట్ హీ స్పేక్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ హిస్ బాడీ. హల్లెలూయా. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. అది ఆయన శరీరం అనే దేవాలయం గురించి ఆయన ఈ మాట చెప్పాడు. సో స్పష్టంగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి మందిరం ఏదైతే ఉందో, దేవుని ఆలయము, లార్డ్స్ హౌస్ అనేది చెప్పబడిందో, అది ఫిజికల్ స్ట్రక్చర్. అవునా? ఫిజికల్ స్ట్రక్చర్. దానికి మాదిరే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఫిజికల్ బాడీ. అర్థమవుతుందా? ఓల్డ్ టెస్టిమెంట్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి సాదృశ్యమే యేసుక్రీస్తు యొక్క శరీరం, మానవ శరీరం. దాన్ని మరి ప్రభు చెప్పినట్టుగానే వాళ్ళు చెయ్యాలి కదా. దాన్ని అలాగే వాళ్ళు పడగొట్టారు లేదా? ఆయన్ని సిలువ వేసి ఆ శరీరాన్ని చంపేశారు. అయితే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. 3వ రోజున మళ్ళీ తిరిగి హీ రోజ్ కదా, ఆయన మరలా తిరిగి లేచాడు. ఇప్పుడు లేచిన తర్వాత శారీరక సంబంధమైన శరీరమో జీవితమో అది కాదు. అదేంటది? ఆత్మీయ జీవితం. పునరుద్ధానమై తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఆయన లేపినటువంటి మందిరం ఏదైతే ఉందో ఇది ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు. ఆత్మ సంబంధమైనటువంటి యేసు క్రీస్తు అనేటువంటి శరీరమైనటువంటి బండ మీద అపోస్తులు ఇంకా కొన్ని రాళ్లు పెట్టి అలా 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 ఇప్పుడు మన దాకా ఈ మందిరము కట్టబడతా ఉంది. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అబౌట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్
ద చర్చ్. టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే ఇప్పుడు మనకేం అర్థమవుతుంది? నువ్వు నేను అని, అంతే. చర్చ్ అంటే నువ్వు నేను కలుసుకున్న సహవాసం. ఇప్పుడు ఇంకా క్లియర్గా మీకు చెప్తాను ఇంకో మాట, ఏమనంటే జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం ఎవరం అంటే వీఆర్ ద బాడీ పార్ట్స్. ఏంటండి? వీఆర్ ద బాడీ పార్ట్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ హిస్ బాడీ. అది సంగతి. ఇప్పుడు మనందరం ఎవరం అంటే, ఇక్కడ ఏమని రాసింది? దేని గురించి చెప్పాడని రాసింది? ఆయన శరీరం అనే ఆలయం గురించి మాట్లాడడం ఉంది కదా, టెంపుల్ ఆఫ్ హిస్ బాడీ కదా. సో ఈ రోజున మనం ఎవరమయ్యా అంటే వీఆర్ ద బాడీ పార్ట్స్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ హిస్ బాడీ. యేసు క్రీస్తు ఆలయమైన, లేదంటే ఆలయమైన యేసు క్రీస్తు యొక్క శరీర భాగాలం మనం. ఆలయమైన యేసుక్రీస్తు యొక్క శరీర భాగాలు, ఇంకా చెప్పాలంటే ఆత్మీయ ఆలయమైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీర భాగాలం. అందుకే మనము కూడా దేవుని ఆలయములమే. హల్లెలూయా. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనము కూడా అట్టివారమై ఉన్నాము. హిస్ బాడీ ఈజ్ టెంపుల్ అండ్ we are also part of his body, which is temple of God, and we are also temple of God. అందుకే టెంపుల్స్ ఆఫ్ గాడ్ అని ఎక్కడ ఉండదు బైబిల్లో. చూడండి, నూతన నిబంధనలో కూడా టెంపుల్స్ అని, టెంపుల్ అంతే, ఒకటే, దేవుని ఆలయం. నువ్వు నేను దేవుని ఆలయంగా చెప్పబడ్డాం. మనందరినీ కలిపి ఆలయాలని చెప్పి అక్కడ టెంపుల్స్ ఆఫ్ గాడ్ అని ఎక్కడ లేదు. ఒకటే టెంపుల్ ఆఫ్ గాడ్, విచ్ ఈస్ హిస్ బాడీ, విచ్ ఈస్ నాట్ ఫిజికల్. శరీర సంబంధమైనది కదా, ఆత్మ సంబంధమైన యేసు క్రీస్తు యొక్క శరీరం ఏదైతే ఉందో దాని భాగాలం మనం. హల్లెలూయా. దాని గురించి పౌలు గారు ఎంతో చక్కగా రాశారు కదా. క్రీస్తు సంఘము, ఆయన శరీరం, మనందరం అవయవాలు. ఎన్ని స్పష్టం. సో ఇప్పుడు అర్థమైందా? దయచేసి ఒక అండర్స్టాండింగ్కి రావాలి మీరు. ఏమనంటే చర్చ్ అంటే ఒక స్ట్రక్చర్ అనేది మీ మైండ్లో 0.000% కూడా ఉండకూడదు. ఇక చర్చ్ అనగానే ఒక బిల్డింగ్ అనే ఒక కన్స్ట్రక్షన్ అని, అబ్బా ఏం కట్టారండి, అబ్బా ఏముంటుందండి, ఏదో మాటలు మాట్లాడబాకండి. పాపం అది. అప్పుడు ఆయన తెలియకన్నాడు ఆ శిష్యుడు. ఇప్పుడు నీకు తెలిసి కూడా ఆ మాట ఆ పని చేసావు అనుకో పాపం. ఎప్పుడు నేను చెప్తుంటా, తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే పాపం. పొరపాటు వేరు, పాపం వేరు. ఇప్పుడు మనకు తెలుసు. ఈ తెలిసిన సత్యాన్ని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో 22వ వచనాన్ని మనం చూస్తే, when therefore he was risen from the dead, his disciples remembered that he had said unto them, and they believed the scripture and the word which Jesus had said. చదవమ్మా. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. హల్లెలూయా. దిస్ ఇస్ ద ట్రూత్. ఇది సత్యం. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా. ఇంకా మన విశ్వాసులు, మన తోటి సహోదరులు స్వతంత్రులుగా లేరు. ఎందుకంటే వాళ్ళు ఆ సాతాను చేత ప్రేరేపించబడుతున్నటువంటి సేవకులుగా, కార్పొరేట్ బోధకులుగా చెప్పబడుతూ ధనాపేక్షతో విశ్వాసుల్ని మోసం చేస్తూ అజ్ఞానముతో కూడినటువంటి మాటలు బోధిస్తూ మోసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు మోసపోతూ ఉన్నారు. కాబట్టి వారిని అటుగా ఆ విధంగా పాడైపోయిన వారిని, ఆలయంగా ఉండి పాడైన వారిని బాగు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది ఎప్పుడో కాదు, మనం ఇప్పుడే ప్రారంభించాలి. ఇంకా టైం ఉంది లేని అనుకోవద్దు. ఇప్పుడే మనం ఆ పనిలో ఉండాలి. రోజుకి కాకపోయినా వారానికి ఒకసారైనా ఎవరో ఒకరు ప్రభువుని నమ్మి ఇంకా చెడు మార్గాల్లో జీవిస్తున్న వారికి మీరు వెళ్ళి మాట్లాడండి. టైం తీసుకుని వెళ్ళి మాట్లాడండి. వారానికి ఒకసారి, వారంలో ఒక వ్యక్తితో మాట్లాడండి. అలా 2-3 రోజులకు ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడండి. మళ్ళీ ప్రభువులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అది దేవుని యొక్క సంఘాన్ని కట్టడం అంటే. హల్లెలూయా.
అండ్ మీకు లాస్ట్ వీక్ చెప్పినటువంటి ఆ యొక్క వాక్య భాగం ఏదైతే ఉందో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి మనం ధ్యానం చేసాం. ఆ వాక్య భాగములో మనం గమనిస్తే 3 విషయాలు ఉన్నాయి: వాటరింగ్, వర్కింగ్ అండ్ వార్నింగ్. సో మనం ఈ 3 చేయాలి. వాటరింగ్ అంటే నీరు పోయటం, అంటే ప్రాణం పోయటమే. అంటే సువార్తను ప్రకటించి ఏం చేయాలి? మనం ఆత్మల్ని రక్షించాలి. వర్కింగ్ అంటే ఏం చేయాలి? మనం పని చేయాలి, లేబర్, కష్టపడాలి. ఎందుకని? ఆత్మల్ని దేవుని కొరకు స్థిరపరచడంలో, ఆత్మల్ని దేవుని యొక్క క్రీస్తు బోధలో స్థిరపరచడం కోసం మనం కష్టపడాలి. అదేవిధంగా వార్నింగ్, మనం హెచ్చరించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఈ 3 మనం చేసినప్పుడే సరిగా దేవుని పనిని చేసిన వారం అవుతాం. సో సత్యముతో కూడినటువంటి ఇటువంటి వాక్యాన్ని దేవుడు మనకు అందించినందుకు దేవునికి వందనం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడైతే, అందుకే నేను చెప్తుంటాను, మనం ఇచ్చేటువంటి కానుకలు కానీ, దశమ భాగములు కానీ, కృతజ్ఞత అర్పణలు కానీ ఎప్పుడైతే మనము క్రీస్తు బోధను బోధిస్తున్నటువంటి, లేదంటే వాక్యానుసారం బైబిల్లో ఉన్నటువంటి ఆది అపోస్తుల సంఘాన్ని మాదిరిగా తీసుకొని నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించిన ఆజ్ఞను ఆజ్ఞగా పాటిస్తున్నటువంటి సంఘములో, లేదంటే ఆ సహవాసములో ఎప్పుడైతే మనం విత్తుతామో అప్పుడు మనం ఆత్మీయంగా ఆశీర్వదించబడతాం. ఎందుకంటే అటువంటి సహవాసంలో విత్తినప్పుడు, అటువంటి పరిపక్వత కలిగినటువంటి జ్ఞానము, దేవుని జ్ఞానంతో నడిపించబడినటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘము ఖచ్చితంగా ఆత్మల రక్షణ కొరకే ఫోకస్ చేస్తుంది. ప్రాపర్టీస్ సంపాదించాలి, బిల్డింగ్లు కట్టాలని ఆలోచించదు. అటువంటి సంఘము క్రీస్తు బోధలో అందరినీ స్థిరపరచాలనే ప్రయత్నం చేస్తుంది, అంతేగాని వారు ధనవంతులు అవుదామనే ఆలోచనలో ఉండదు. సో మనం ఎక్కడ, ఎటువంటి స్థలములో మనము విత్తుతున్నాం అనేది కూడా అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అటువంటి లోకాశలతో, అజ్ఞానముతో, పరిపక్వత లేనటువంటి బోధలతో విశ్వాసుల్ని మోసం చేస్తూ బిల్డింగ్స్, కట్టడములు కట్టుకుంటూ వారి యొక్క ఎంపైర్స్ని బిల్డ్ చేసుకున్నటువంటి స్థలాల్లో మీరు విత్తినట్లయితే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. దేవుని స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ కృప చేత మీ ప్రాణానికి చొప్పున మరొక పునరుద్ధాన దినమున మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మీ సన్నిధిలో నాయన మమ్మల్ని నిలబెట్టుకునేందుకు వందనాలు. ఏ యోగ్యత అర్హత మాకు లేదు నాయన. నీవు సిలువలో నీ రక్తము ద్వారా చేసిన నూతన నిబంధనే మమ్మల్ని ఈ రోజున అర్హులుగా చేసింది. నిన్ను మాత్రమే ప్రకటించేవారిగా, నిన్ను మాత్రమే పొగిడి స్తుతించి ఆరాధించేవారిగా, నిన్ను మాత్రమే నాయన మేము అనేక మందికి తెలియజేసేవారిగా మీ కృపను మాకు అనుగ్రహించండి. మందిరము అనేటువంటి విషయంలో గడిచిన వారము, ఈ వారం వాక్యము ద్వారా మాకు తెలియజేసిన స్పష్టతను బట్టి, జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సత్యాన్ని ఇంకా అనేక మందికి తెలియజేసి ఇప్పుడు మాకు మీరు ఇచ్చిన బాధ్యత, గుర్తు చేసిన బాధ్యత, మేము ఆ విధంగా పాడైపోయినటువంటి మందిరము, దేవుని ఆలయంగా ఉన్నటువంటి విశ్వాసులను మరలా వాక్యములో, క్రీస్తు బోధలో కట్టే పనిని మేమందరము కలిసి చేయటానికి మీ కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.